హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేము ఇంతకుముందు ఒకసారి అరుణాచలం వెళ్ళాలని అనుకున్నామండి. అప్పుడు వీలు పడలేదు. ఇంకా ఇప్పుడైతే పిల్లలకి 4 డేస్ హాలిడేస్ వచ్చాయి. ఇది ముందు అనుకున్న ప్రయాణం అయితే కాదండి. మార్నింగ్ 8:30కి అలా అనుకున్నాము వెళ్ళాలని. మేము బయలుదేరేటప్పటికి 10:30 అయ్యిందండి. 8:30కే అసలు ఎటువంటి ప్రయాణం అనుకోలేదు. ముందు ప్రెప్స్ కూడా ఏమీ చేసుకోలేదండి. జస్ట్ హాలిడేస్ కదా, ఒక లేజీ డే లాగా అయితే పిల్లలు నేను అయితే స్టార్ట్ చేసాము. మా హస్బెండ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తూ అయితే అరుణాచలం వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకున్నాము. ఇప్పటికిప్పుడైతే బస్సెస్ ట్రైన్స్ ఏమీ అయితే దొరకవు కాబట్టి మేము కార్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. పిల్లలతో లగేజ్ కూడా చాలా ఉంటుంది కదండి, అందుకని కార్లో వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. ఇక అప్పుడు నేను జర్నీలో తినడం కోసమని వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకున్నానండి. అక్కడ మా హస్బెండ్కి గిరి ప్రదక్షిణ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నారట. మేమైతే రాజమండ్రిలో ఉంటామండి. రాజమండ్రి నుంచి అరుణాచలం వరకు కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. మా హస్బెండ్ ఒక్కనే డ్రైవింగ్ చేశారు. సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళాము. ఇక్కడైతే పువ్వులు అన్నీ చక్కగా పూస్తే వాటిని కోసుకుంటున్నాను. ఇవైతే ఎటువంటి ప్రయాణం పెట్టుకోకముందు లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఈ పనులు అయితే చేసుకుంటున్నానండి. ప్రయాణం ఉందని తెలుసుంటే ఇవి కూడా కోసేదాన్ని కాదేమో, హడావిడిగా ఉంటుంది కదా. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కాబట్టి ఇంట్లో ఏవైతే బట్టలు ఉన్నాయో వాటినే తీసుకువెళ్ళామండి. చాలా క్లోత్స్ లాండ్రీకి అయితే వేసేసాము. ఉన్నవే అడ్జస్ట్ చేసుకుని ఒక్కొక్కరికి 4 జతలు అయితే తీసుకుని వెళ్ళామండి. అంటే వచ్చేటప్పుడు దారిలో ఎక్కడైనా వేరే టెంపుల్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా కవర్ చేసుకుని రావచ్చు అన్నట్టుగా వెళ్ళాము. 3 డేస్ పడుతుందేమో అన్నట్టుగా ప్లాన్ చేసుకుని వెళ్ళామండి. మేము వెళ్ళిన రోజు వచ్చిన రోజు కాకుండా మాకు 3 డేస్ అయితే పట్టింది. మొత్తం 5 డేస్ ట్రిప్ అయితే పట్టింది. ఇక్కడైతే విజయవాడ అయితే రీచ్ అయ్యామండి. విజయవాడ మీదుగా వెళ్ళాము. విజయవాడ కనకదుర్గమ్మ గుడి కూడా మనకి దర్శనమిస్తుంది దారిలో. మేమైతే ఎక్కడ కూడా వేరే గుడి దర్శనాలు ఇవి కూడా వెళ్ళేటప్పుడు చేసుకోలేదండి. వచ్చేటప్పుడు ఏమైనా ఉంటే కనుక అప్పుడు చూద్దామని చెప్పి. ఇదైతే కృష్ణా నది. సమ్మర్ మూలన ఏంటోనండి వాటర్ మొత్తం కూడా అసలు లేవు. ఇప్పటికీ మాకైతే 2 నదులు అయితే కనిపించాయి. ఫస్ట్ ఒకటి గౌతమి గోదావరి రాజమండ్రిలో అయితే, రెండోది కృష్ణానది విజయవాడలో అయితే కనిపించిందండి. ఇక్కడైతే అమ్మవారి గుడిని చూపిస్తున్నాను, అందరూ కూడా చూసి దర్శనం చేసుకోండి. విజయవాడ రీచ్ అయ్యేటప్పటికి మాకు 1 గంట అయితే దాటిందండి. మేము అప్పటికి ఎక్కడా కూడా బ్రేక్స్ తీసుకోలేదు. మేము బయలుదేరింది 10:30కి బయలుదేరాము. విజయవాడ దాటిన తర్వాత ఒక చోటు మాత్రం చూసుకుని అక్కడ మేము తెచ్చుకున్న లంచ్ అయితే చేసేసాము. వెజిటేబుల్ బిర్యానీ చేశానండి. అది మార్నింగ్కి నైట్కి కూడా మాకు 4గురికి కూడా సరిపోయింది. నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు, చిన్నపిల్లలండి వెళ్ళాము. ఇంకా బయట హోటల్స్లో ఫుడ్ తీసుకుంటే దానికి టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుందని చెప్పి అట్లీస్ట్ ఒక్కరోజైనా కూడా హోమ్ ఫుడ్ తిన్నట్టు ఉంటుందని చెప్పి నెక్స్ట్ డే నుంచి ఎలాగో కూడా బయట ఫుడ్ తినాలి కదా. ఇంకా కుకింగ్ అది ఏమీ షూట్ చేయలేదు, టైం సరిపోక. ఇక లగేజ్ కూడా ఈచ్ వన్ 4 pairs అయితే తీసుకున్నాము. మా పాపకైతే పట్టుకెళ్ళిన డ్రెస్సెస్ సరిపోక మధ్యలో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. మేము ఇక్కడ అరుణాచలం బయలుదేరి మొత్తం 5 ఊర్లు అయితే కవర్ చేసామండి. అరుణాచలం తర్వాత తంజావూరు, ఆ తర్వాత శ్రీరంగం వెళ్ళామండి. శ్రీరంగం నుంచి మదురై నుంచి ఇంకా అక్కడ రామేశ్వరం వెళ్ళాము. రామేశ్వరం నుంచి వచ్చేటప్పుడు శ్రీకాళహస్తి ఇంకా విజయవాడ చూసుకుని వచ్చామండి. ఇక్కడైతే ఒక ప్లేస్లో లంచ్ కోసం కార్ ఆపాము.
ఇక్కడ నాటు మొక్కజొన్న పొత్తు గింజలు ఉంటాయి కదండి, వాటిని అయితే ఆరబోస్తున్నారు. ఒక పెద్ద గ్రౌండ్లా ఉంది. మేబీ ఇవి పాప్కార్న్ తయారీ కోసం అయ్యి ఉండొచ్చు. ఇక్కడైతే లంచ్ చేసేసి కొద్దిగా టైం అయితే స్పెండ్ చేసాము. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా ఆగి మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇంకా తర్వాత అరుణాచలం వచ్చేంత వరకు ఆల్మోస్ట్ ఇంకా ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది అన్నంత వరకు డ్రైవ్ చేసుకుంటూనే వెళ్ళిపోయాము. ఇంకొక 50 కిలోమీటర్స్ వస్తుంది అన్నప్పుడు మేము కార్ అయితే ఒక పక్కకు ఆఫ్ చేసి ఒక ప్లేస్లో కార్లోనే కూర్చుని డిన్నర్ అయితే చేసేసాము. మేము పట్టుకెళ్ళిన వెజిటేబుల్ బిర్యానీ మాకు నైట్కి కూడా సరిపోయిందండి. ఆ రోజు ఫుడ్ అయితే ఎక్కడా కూడా మేము తీసుకోలేదు. లైట్గా స్నాక్స్ అయితే పిల్లల కోసం తీసుకున్నాము అంతే. ఇక్కడైతే టైము 5:30 అవుతుందండి. వెదర్ చాలా కూల్గా ఉంది. మేము వెళ్ళిన రోజుని ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ టైం అయ్యేటప్పటికి వెదర్ కొంచెం కూల్గా ఉంది. ఇక్కడ సన్సెట్ అవుతుంది. కొండల మధ్యలోంచి సన్సెట్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే శ్రీకాళహస్తి శివయ్య టెంపుల్ని అయితే చూపిస్తున్నానండి. మాకు రోడ్ మీద వెళ్తుంటే సైడ్కి కనిపిస్తుంది. వచ్చేటప్పుడు మేము అది కూడా దర్శనం చేసుకుని వచ్చాము. ఆ వీడియోస్ కూడా వస్తాయి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇక నెక్స్ట్ అయితే వెంటనే తిరుపతి అయితే మనకి దర్శనమిస్తుందండి. తిరుపతి వచ్చేసరికి 6:30 అలా అవుతుంది. 6:30 ఆ టైం అయ్యేసరికి కరెక్ట్గా తిరుపతి అయితే ఎంటర్ అయిపోయాము. మేము ఫస్ట్ వచ్చేటప్పుడు ఒక ప్లాన్ అనుకుని అయితే రాలేదండి. అరుణాచలం అయితే అనుకున్నాము. అది కూడా డ్రైవింగ్ చేయగలిగితే వెళ్దాము, లేదంటే కనుక తిరుపతి వరకు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళాము. లేదంటే కనుక దారిలో ఏదైనా ఊర్లో కనుక రూమ్ తీసుకుని అక్కడ రెస్ట్ తీసుకుని మార్నింగే బయలుదేరదాం అన్నట్టుగా మేమైతే బయలుదేరాము. తిరుపతిలో ఒక అద్భుతాన్ని అయితే చూసాము. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ ఇక్కడ కొండని మన శ్రీవారి కొండ ఉంటుంది కదండి, అదైతే సేమ్ శ్రీవారు వెల్లకిలా పడుకున్నట్టుగా అయితే సేమ్ స్వామివారు నిద్రపోతున్నప్పుడు ఎలా అయితే మనకి నీడైతే కనిపిస్తుందో అలా అయితే కనిపించింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కొనలా ఉంది చూసారు, అది ముక్కు, ముఖం, నుదురు, ముక్కు, పెదాలు అన్నట్టుగా నామాలు అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి నామాలు అన్నట్టుగా నాకైతే అనిపించాయి. మా హస్బెండ్ కూడా అలాగే అనిపించిందంట. ఇంకా కొన్ని వీడియోస్లో కూడా నేను ఇది చూశాను. ఆ కొండలో మీకు స్వామివారు కనిపించారు లేదో నాకు కామెంట్ చేయండి. స్వామివారు నిద్రపోతున్నట్టుగానే నాకు అనిపించింది. ఇక మాకైతే రాజమండ్రి నుంచి 760 కిలోమీటర్స్ అయితే చూపించిందండి. లిటరల్లీ 15 అవర్స్ అయితే జర్నీ చూపించింది మాకు. మేము మార్నింగ్ 10:30కి బయలుదేరితే అరుణాచలం రీచ్ అయ్యేసరికి 11 అయింది. మాకు 11:30 అయిందండి. తమిళనాడులో మనకి అరుణాచలం అంటే ఎవరికి కూడా అర్థం కావట్లేదండి. తిరువన్నామలై అని అడిగితే మట్టుకు అందరికీ అర్థమవుతుంది. ఇక్కడైతే మేము ఒక రూమ్ అయితే తీసుకున్నాం హోటల్లో. మనకి రమణ మహర్షి ఆశ్రమాలు లాంటి ఆశ్రమాల్లో రూమ్ తీసుకోవాలంటే ముందుగా బుక్ చేసుకోవాలండి. మాకు రూమ్ దొరకలేదు. బయట హోటల్లో అయితే మేము రూమ్ తీసుకున్నాము. సింగిల్ బెడ్ ఉన్న రూమ్ అయితే తీసుకున్నాము. ఈ బెడ్ 4 మెంబర్స్కి ఈజీగా అయితే సరిపోతుంది. ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మాకు నలుగురికి కూడా ఈ బెడ్ అయితే సరిపోయిందండి. ఫైనల్లీ రాజగోపురం అయితే దర్శించుకోండి. ఇదిగో టెంపుల్. ఇంకా అరుణాచల గిరి ప్రదక్షిణ అంటారు కదా, ఇదిగో వెనకాల ఉన్నది చూసారు కొండ. దీని చుట్టూతా కూడా 14 కిలోమీటర్లు రోడ్డు అయితే ఉంటుందండి. ఆ రోడ్డు మీద ఒక్కసారి మనం ప్రదక్షిణ చేయడానికి మనకి ఒక 5 to 7 అవర్స్ అయితే పడుతుంది. అది కూడా చెప్పులు లేకుండా నడవాలండి.
ఇలా నడవాలనుకున్న వాళ్ళు సాక్స్లు అయితే వేసుకోండి. కాలినడకన నడవలేని వాళ్ళ కోసం ఆటోల మీద అయితే మనకి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మన ఓన్ వెహికల్స్ కార్లు లాంటివి అయితే లోపలికి అలౌ చేయరండి. కార్ ఏదైనా వేసుకొస్తే కనుక మీరు బయటే పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. లోపలికైతే వాటిని అలౌ చెయ్యరు. గిరి ప్రదక్షిణ చేసే రోడ్ అయితే బాగానే ఉంటుందండి, తార్ రోడ్డు. ఆ రోడ్లో మనకి దారి పొడుగు కూడా ఫుడ్ అయితే ఉంటుంది, ఫుడ్ ఉంటాయి, ఇంకా షాప్స్ కూడా ఉంటాయండి, టిఫిన్స్ ఫ్రూట్స్ అలాంటివి అయితే ఉంటాయి. మసాజ్ సెంటర్స్ కూడా ఉంటాయండి, ఫుట్ మసాజర్స్ ఇవి ఉంటాయి. మసాజ్ చేయించుకున్నందుకు ఒక 5 మినిట్స్కి ఒక 20 రూపీస్, 50 రూపీస్, 70 రూపీస్ అని అలా ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్కలాగా అయితే ఛార్జ్ చేశారు. ఆటోల మీద కూడా మనకి గిరి ప్రదక్షిణ చేయిస్తారు. మధ్య మధ్యలో మ్యాప్స్ అయితే ఉంటాయండి. మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకి శివాలయాలు అయితే దర్శనమిస్తూ ఉంటాయి. వాటిని దర్శించుకుంటూ మనం గిరి ప్రదక్షిణ అయితే చేయవలసి ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే ముందు రాజగోపురం దగ్గరకు వచ్చి మనం హారతి ఇచ్చి గోపురానికి, ధ్వజస్తంభానికి కొబ్బరికాయ అయితే కొట్టి ప్రదక్షిణ అయితే ప్రారంభించవలసి ఉంటుందండి. మనం ఓన్ వెహికల్ వేసుకెళ్తే కనుక మనకి హోటల్ రూమ్స్ దగ్గరకు కూడా వెళ్ళనివ్వరు. మేము బాగా లేట్ నైట్ వెళ్ళడం వల్ల ఎవరు పోలీసులు లేకపోవడంతో మేము లోపలికి వెళ్ళిపోయాము. తర్వాత వెహికల్ బయటికి తీసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి లేదండి, ఆటోల మీదే వెళ్ళాలి. కాబట్టి ఎవరైనా వెహికల్ వేసుకొని వెళ్ళాలనుకుంటే కనుక పార్కింగ్ బయటే చేసుకుని మీరు ఆటోలు కట్టించుకుని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. గుడికి ఒక 5 కిలోమీటర్స్ ముందుగానే వెహికల్స్ అనేటివి ఆఫ్ చేసేస్తారు. మేమైతే మధ్యాహ్నం 2 గంటలకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే సాయంకాలం 7 గంటలకు అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అరుణాచలం నుంచి మేము తంజావూరు అయితే వెళ్ళామండి. తంజావూరులో మనకి బృహదీశ్వర ఆలయం ఉంటుంది కదా, దాన్ని దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళాము. దీని గురించి మనం చిన్నప్పుడు హిస్టరీలో చదువుకున్నాం కదా, చాలా మిరాక్యులస్ టెంపుల్. ఇక్కడ అరుణగిరిని చూపిస్తున్నానండి, మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.